హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందా స్టడీస్ అండ్ వ్లాగ్స్ అండి. ప్రియమైన స్నేహితురాలి మేనకోడలి నిశ్చితార్థం. తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుందండి. నా చిన్ననాటి స్నేహితురాలు అనమాట. కుమారి అంటారు అందరూ, వీధిలో వాళ్ళందరూ. పెళ్ళిలో ఇంకా మార్చుకుంది తన నేమ్ అనమాట. నాగరత్న యాక్చువల్గా రిజిస్టర్లో ఉండే నేమ్. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా కష్టాలలో నష్టాలలో చాలా తోడు నీడగా ఉంటుంది నా ఫ్రెండ్. నా ఫ్రెండ్కి అన్నకి ముగ్గురు అమ్మాయిలు అయితే నేను ఇద్దరు అమ్మాయిల యొక్క నిశ్చితార్థాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళలేకపోయానండి. అందుకు నా ఫ్రెండ్కి చాలా కోపము. ఇంకా మూడో అమ్మాయి నిశ్చితార్థానికి రాకపోతే అని చెప్పి చాలా సీరియస్గాను అండ్ కోపంగాను ప్లస్ ప్రేమతోనూ చాలా ఇదిగా ఇన్వైట్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 3 సార్లు కాల్ చేసింది. ఇంకా బయలుదేరలేదా, ఇంకా బయలుదేరదానని. ఇలాంటి సందర్భంలో నేను దీనికోసమే నేను పొద్దున సుశీలక్క వాళ్ళ ఇంటికి గ్యాదరింగ్కి వెళ్ళలేకపోయాను. ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అనమాట. చూడండి, అమ్మాయి అబ్బాయి చక్కగా ఉన్నారు. పిల్లలు చాలా మంచి మ్యాచ్ వీళ్ళిద్దరికి ఒకరికొకరు. ఇక్కడ నా పక్కన కూర్చున్న అమ్మాయి ప్రభావతి అని నా చిన్ననాటి స్నేహితురాలు అనమాట. ఆమె కూడా మా క్లాస్మేట్. 8th క్లాస్ 9th 10th కలిసి చదివాము మేము. అమ్మును నేను కలిసి వెళ్ళాము ఈ ఫంక్షన్కి. ఈ ఫంక్షన్లో మీకు పైన నా ఫ్రెండ్ ఎల్లో శారీతో కనిపిస్తుంది చూడండి స్టేజ్ పైన. ఈ ఫంక్షన్కి చాలామంది ఫ్రెండ్స్ అండ్ మన వీధిలో ఉన్న కలిసిమెలిసిన నా ఉండేవాళ్ళు అందరూ వచ్చారండి. చాలా చాలా సరదాగా గడిచిపోయింది. ఇక్కడేనండి, ఈవిడే నా ఫ్రెండ్ అనమాట. చూడండి, నాగరత్న అక్క కూడా వెనకాల ఉన్నారు ఆరెంజ్ శారీతో. నాగరత్నకు ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక అక్క ఉన్నారనమాట కుమారికి. చూడండి, అన్నయ్య కింద కూర్చోన్నారు అంటే పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు. పక్కన లలిత అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు కూడా మాకన్నా చాలా చిన్నది, చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా చాలా మంచి అమ్మాయి అనమాట. ఇక్కడ నాగరత్న ఇద్దరి మేనకోడళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్న నాకేసి చూపిస్తుంది. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూశాను వాళ్ళని. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు మా ఇంటికి బాగా తరచుగా వచ్చేవాళ్ళు వాళ్ళ అత్తతో పాటు. ఇప్పుడు పెద్ద పిల్లలనే చూస్తున్నాను. చూడండి, ముగ్గురు చక్కని చుక్కల్లాగా ఉన్నారండి. పెళ్లి కూతురును పైన అక్కలనమాట. ఇలా ఈరోజు అయితే చాలా చాలా బాగా గడిచిపోయిందండి. పొద్దున్న నుంచి 2:30 దాకా మన నాగరత్న వాళ్ళ ఫంక్షను, తర్వాత ఒక ½ అన్ అవర్ మాట్లాడారు.